గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఆచార్య నాగార్జునుడు క్రీస్తు శకం 150 సంవత్సరాల నుంచి 250 సంవత్సరాల మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాదలి గ్రామంలో జన్మించాడని లాయర్ కేశవరావు గారికి పూర్వీకుడని మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. యాదలి గ్రామం శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రాచీన గ్రామం. ఆచార్య నాగార్జునుని విద్యాభ్యాసం మొదట తల్లిదండ్రుల వద్ద, ఆ తర్వాత నలంద విశ్వవిద్యాలయంలో జరిగిందని కొంతమంది చరిత్రకారులు చెబుతారు. వీరి కాలంలో ఆంధ్రదేశాన్ని శాతవాహనులైన గౌతమీపుత్ర శాతకర్ణి పాలించారని, వారి ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు కొంతకాలం పనిచేశారని, వీరికి 100 ఎకరాల మాన్యం ఉండేదని చరిత్రకారులు చెబుతుంటారు. ఆనాడు యాజలి మరియు దాని చుట్టుపక్కల గ్రామాలను యాజలుగా పిలిచేవారని, ప్రస్తుతం ఉన్న యాజలి గ్రామాన్ని ఆనాడు యాజలి అగ్రహారంగా పిలిచేవారని, ఇక్కడ ఎక్కువగా బ్రాహ్మణులు నివసించేవారని, అందులో ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో ఆచార్య నాగార్జున జన్మించారని చరిత్రకారులు చెబుతారు. బౌద్ధమతం హీనయానము మరియు మహాయానము అనే 2 ప్రధాన శాఖలుగా విడిపోయింది. అందులో హీనయానము శ్రీలంక దేశంలో పుట్టి ఆగ్నేయ ఆసియాలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే వ్యాపించింది. ఇది పెద్దగా ప్రజాదరణ పొందలేదు. రెండవది మహాయానము. మహాయానము వ్యాపింపజేసిన వారిలో ప్రధానమైన వ్యక్తి యాజలి గ్రామానికి చెందిన ఆచార్య నాగార్జునుడు. మహాయానం అనగా గ్రేట్ వెహికల్ లేదా గ్రేట్ జర్నీ. మహాయానం యాజలి గ్రామం నుంచి చైనా, టిబెట్, జపాన్ మరియు కొరియా దేశాలకు వ్యాప్తి చెందింది. సాధారణంగా భగవద్గీత మొదలగు శాస్త్రాలు పుట్టుక, చావు, మోక్షప్రాప్తి మొదలగు అంశాలను చెబుతుండగా, మహాయానం మాత్రము వ్యక్తిగత విషయాల కంటే సర్వమానవ అభ్యున్నతికి, అన్ని జీవరాశుల శాంతికి తాను పాటుపడవలసి ఉంటుందని తెలియజేస్తుంది. ఆచార్య నాగార్జునుడు క్రీస్తు శకం 150 సంవత్సరాల నుంచి 250 సంవత్సరాల మధ్యకాలంలో నివసించిన గొప్ప భారతీయ తత్వవేత్త. మహాయాన బౌద్ధ మతంలో అత్యంత ప్రముఖమైన వ్యక్తి ఆచార్య నాగార్జున. ప్రపంచంలో ప్రతిదీ అంతర్లీన ఉనికిలో శూన్యమని నాగార్జున బోధించారు. దీని అర్థం విషయాలు ఉనికిలో లేవని కాదు, కానీ అవి స్వతంత్రంగా ఉండవని అర్థం. కరుణ మరియు జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను నాగార్జున నొక్కి చెప్పారు. సకల ప్రాణుల పట్ల కరుణ, వాస్తవిక స్వరూపాన్ని అర్థం చేసుకునే వివేకాన్ని సంపాదించుకోవాలన్నారు ఆచార్య నాగార్జున. ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉంటుందని, మన చర్యలు ఇతరులను ప్రభావితం చేస్తాయని, మన దయతో ఉండాలని మరియు అన్ని జీవుల పట్ల శ్రద్ధ వహించాలని అన్నారు నాగార్జున. జ్ఞాన సముపార్జన, ప్రతి జీవి యొక్క వాస్తవికతను అర్థం చేసుకోవాలని, స్వతంత్రంగా ఏది ఉనికిలో లేవని, ప్రతిదీ అనుసంధానించబడి ఉన్నాయని, పరస్పరం ఆధారపడి ఉన్నాయని అన్నారు నాగార్జున. ఈ సృష్టి మానవ మేధస్సుకు మించి ఉందని, దేవుడు ఉన్నాడా లేడా అనే విపరీత వాదనలు అనవసరమని అన్నారు నాగార్జున. ఆచార్య నాగార్జున గురించి మరిన్ని విషయాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాం. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.